మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుచున్న తండ్రి, సర్వకృపానిధియగు మా దేవ, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచుంటున్నాం. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు తండ్రి? పరిశుద్ధతని బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలకు పాత్రుడవు, అద్భుతములను చేయి దేవుడవు. నీ వంటి వాడు ఎవరునూ లేరు. అల్ఫయు ఓమేగవుయు, ఆదియును అంతమునయున్న దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఆనాడు మా పితరుల దేవుడవు, ఈనాడు మాకు చాలిన దేవా, మరి ఒకసారి నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. మమ్మలను రక్షించుటకై మా కొరకై కలవరి శిలువలో మీరు బలియాగముగా అర్పించబడ్డారు. మీరు చిందించిన మీ రక్తముతో మా పాపములు కడిగి మమ్మలను పరలోకపు యొక్క వారసులుగా చేసి భూమి మీద మిమ్మలను సేవించే గొప్ప సంఘముగా మీరు కర్మేలను మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. మేము ఆత్మీయముగా సంపూర్ణులము కాగలుగునట్లు, ఆత్మీయముగా మేము బలపడగలుగునట్లు, ఆత్మీయముగా మేము స్థిరులముగా ఉండనట్లు, ఆత్మీయముగా మేము ఈ లోకములో జీవించుటకు మాకు దైవజనుడు భక్సింగంకుల ద్వారా గొప్ప ప్రత్యక్షత దర్శనమునిచ్చారు. అపోస్తుల బోధ యందును, సహవాసముందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. బైబిల్ స్టడీని మాకు అనుగ్రహించినందుకై మీ దాసుని ద్వారా స్తుతిస్తున్నాం. పగలంతా ఆయా పని బాటలలో ఉద్యోగరీతిగా మీరు మాకు సహాయపడినందుకై స్తుతిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించండి. కరెంటును, వాతావరణమును మీ స్వాధీనములో ఉంచుకో ప్రభా. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని, వాక్యం అందించే దాసుని మీ ఆత్మతో అభిషేకించి వాడుకొనండి. మీ శిరసత్వం కింద, మీ ఆధిపత్యం కింద, మీ అధికారం కింద మేము ఉండగలుగునట్లుగా చేయండి. మీరే మహిమను పొందమని, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు నీకే కలుగునుగాక అని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామముని హెచ్చిస్తూ అతి త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఐదు 511, 505 పాడుకుందాం. భయపడుకుమో చిన్న మంద. భయపడకుమో చిన్న మంద, భయపడకుమో చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుమో
ఓ చిన్న మంద తన రాజ్యమంతా నీకియగోరి తన రాజ్యమంతా కియగోరి ఉన్నత పిలుపు నీకు నిచ్చేను ఉన్నత పిలుపు నీకు నిచ్చేను తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు భయపడకుము ఓ చిన్న మంద భయపడకుము ఓ చిన్న మంద దేవుని రాజ్య మహిమను పొంద దేవుని రాజ్య మహిమను పొంద సువార్త ద్వారా నిన్ను పిలచెను సువార్త ద్వారా నిన్ను పిలచెను నీవు నడువుమో తగినట్లు ప్రభుకు నీవు నడువుమో తగినట్లు ప్రభుకు భయపడకుము ఓ చిన్న మంద భయపడకుము ఓ చిన్న మంద పరిశుద్ధులలో పాత్రుని చేయ పరిశుద్ధులలో పాత్రుని చేయ పరలోక పిలుపు నీకు నిచ్చేను పరలోక నీకు నిచ్చేను ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చెన్ ప్రభుని స్వాస్థ్యమును నీకిచ్చు భయపడకుము చిన్న మంద భయపడకుము ఓ చిన్న మంద అక్షయ నిర్మల వాడవరాని అక్షయ నిర్మల వాడవరాని రక్షణ స్వాస్థ్యము భద్రపరచి రక్షణ స్వాస్థ్యమును భద్రపరచి నిశ్చయముగా నిన్ను పిలచెను నిశ్చయముగా నిన్ను పిలచెను భయపడకుము చిన్న మంద భయపడకుము ఓ చిన్న మంద తన కుమారుని నీ కోరకియా తన కుమారుని నీ కోరకియా వెనుదీయ లేదు నీ ప్రియ తండ్రి వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి తన స్వాస్థ్యమంతా నీ కోరకిచ్చున్ తన స్వాస్థ్యమంతా భయపడకుము ఓ చిన్న మంద భయపడకుము ఓ చిన్న మంద పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధుల స్వాస్థ్యమునికియా పరిశుద్ధుల స్వాస్థ్యమునికియా తెరువజేసేను నీ కన్నులను తెరువజేసేను నీ కన్నులను భయపడకుము ఓ చిన్న మంద భయపడకుము ఓ
చిన్న సిలువలో యేసు చనిపోయి బ్రతికి, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమియా నీకు, గెలిచే సమాధి బలమియా నీకు. హల్లెలూయా అని పాడుము నీవు, హల్లెలూయా అని పాడుము నీవు. భయపడకుము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద. దయగాలని తండ్రి పిలచుచున్నాడు, దయగాల మీ తండ్రి పిలచుకోము ఓ చిన్న మంద, భయపడకుము ఓ చిన్న మంద. వాటి సంఖ్య 547, 541. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన మన ప్రభువుకు తగినట్లు నడిచి, తన రాజ్యమునకును మహిమకు పిలచిన, తన రాజ్యమునకును మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో చేరెదము, మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. కారు చీకటి కమ్మినాను, యేసుని వెలుగులో నడిచెదము. కారు చీకటి కమ్మినాను, యేసుని వెలుగులో నడిచెదము. మంచి కాపరి మనతోనుండగా తనతో ముందుకే సాగెదము. మంచి కాపరి మనతోనుండగా తనతో ముందుకే సాగెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఇరుకు మార్గపు ఈ పందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఈ పందులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును. యేసే మనదు భారము మోయుచు మనకు మార్గము చూపును.
తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువ నేను. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువ నేను. అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును. అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన మార్గములో మనము చేరెదము. దారి తొలగక గురి అద్దకే యేసుని చూచి నడచెదము. దారి తొలగక గురి యొద్దకే యేసునే చూచి నడచెదము. ఇహమున శుద్ధులై నడచువారై పరమున ప్రభువుతో సంచరించెదారు. ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభువుతో సంచరించెదారు. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. మార్గములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి. విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి. ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. ప్రభువుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటం పొందెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. తన రాజ్యమునకు మహిమకు పిలచిన తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము.
మన ప్రభువుకు తగినట్లు నడచెదాము. తన రాజ్యములో మనము చేరేదాము. బైబిల్ స్టడీ నిమిత్తమై దేవుని యొక్క వాక్యములో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. మనము 29వ వచనాన్ని చదువుకుందాం. 33:29వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి మనందరితో మాట్లాడునట్లు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభా, పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మేము ఇంకా చక్కగా పాడుటకు మాకు నేర్పించమని అడుగుచున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. చదివిన లేఖన భాగములలో నుండి మాకు పంచిపెట్టండి. నీ మాటలలో ఉజ్జీవం ఉంది, నీ మాటలలో బలం ఉంది, నీ మాటల ద్వారా ఆదరణ ఉంది, నీ మాటల ద్వారా విశ్వాసం ఉంది, నీ మాటల ద్వారా బండను బద్దలు చేయే సుత్య వంటిది. నీ వాక్యం అనే మాటలు ఆహారము లాంటిది. ఎన్నో విధాలుగా ఉంది ప్రభా. ఈ రాత్రి మాతో మాట్లాడండి. నీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తీస్తున్నాం. మీరు కడగండి, శుద్ధి చేయండి, నీ పునరుద్ధానపు యొక్క శక్తితో నింపమని వచ్చిన వారందరి కొరకు ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో 29వ వచనములో దైవజనుడైన మోషే ఆ యొక్క యాకోబు కుమారులను, ఆ యాకోబు కుమారులు ఇశ్రాయేలు ప్రజలు, వారిని దీవించగలుగుచుంటున్నాడు. మోషే మృతి పొందక ముందు అది మనం మొదటి వచనంలో చూస్తాం. అయితే ఇశ్రాయేలీయులను గురించి ఏం చెప్పగలుగుతున్నాడంటే, నీ భాగ్యము గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలుల యొక్క భాగ్యం ఏందో మనము ఒక్కొక్క పేరును గురించి చూడగలుగుతున్నాం. మొట్టమొదటి యొక్క వ్యక్తి 33వ అధ్యాయం 6వ వచనములో రూబేను
బ్రతికి చావకయుండును గాక. దాని గురించి ధ్యానించుకున్నాం. అంటే చావక బ్రతకడం అంటే దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు జీవించడం. అలాగనే రెండవది యూదాను గురించి చూశాం. యూదా అనగా స్తుతి, తర్వాత ప్రార్థన అని రెండు సంగతులు ధ్యానించుకుంటూ వచ్చాం. ప్రభు చిత్తానుసారముగా తిరిగి ఈ రాత్రి మూడవ వ్యక్తిని గురించి మనం ధ్యానించుకునై ఉన్నాం. ఆ ఇశ్రాయేలీలలో మూడవ వ్యక్తి పేరు లేవి. చదవండి 8వ వచనం. లేవిని గూర్చి ఇట్లా నేను, నీ తుమ్మియు, నీ తుమ్మిము, నీ ఊరిము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరిబ్బా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. చాలు. ఇక్కడ పేరు లేవి. లేవి అనే మాటకు అర్థం ఏమిటి? హత్తుకొనుట. చెప్పండి, ఏంటి? హత్తుకొనుట. దేవుడు మా వివాహంలో మాకు దేవుడు సహాయపడిన తర్వాత మొట్టమొదటిగా మాకు 31వ తారీఖున రాత్రి మేము వాగ్దానం తీసుకున్నాం. వాగ్దానం తీసుకున్నప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆదికాండం 39వ అధ్యాయం 43వ వచనం. 39 చూడండి, 29 క్షమించండి, 29, 34. 29, 34. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటి అనుకొనెను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాడు. మాకు ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత గర్భఫలం ఇచ్చాడు. చూడండి, గర్భఫలం ఇచ్చిన తర్వాత మేము ఈ వాగ్దానమును బట్టి డిసైడ్ అయిపోయినాం. ఏం పేరు? లేవి అని. అంటే మేము స్కానింగ్లు తీయలే, ఏం చేయలే, దేవుడు మనకు కుమారుని ఇస్తాడు అని మేమిద్దరము ప్రార్థన చేసుకున్నాం. మంచిదే, దేవుడు కొడుకునే ఇచ్చాడు. తర్వాత పేరు పెట్టాల. అప్పుడు తిరుపతిలో శాంసన్ అన్న ఉంటూ వచ్చినాడు. అప్పుడు వేలూరు నుండి క్యాలేబంకుల్ని పిలిపించారు, ఇంగ్లీష్ మెసెంజర్ని. మేము అప్పుడు చిన్న చోకు జోహోషాములో ఉన్నాం. దేవుని బిడ్డారా, అంతకుముందు మేము సేవకి వెళ్ళాం. సేవలో ఉన్నప్పుడే అది గర్భఫలం ఇచ్చాడు. తర్వాత కాన్పు నిమిత్తము వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళింది. ఆ నుంచి పేరు పెట్టేదానికి మా స్థానిక సంఘం జోహోషాములో మేము స్తుతి కూడిక పెట్టుకున్నాం, పేరు పెట్టే కార్యక్రమం. అప్పుడు క్యాలేబంకులు అడిగాడు, ఏమనంటే, దేవుడు నీతో ఏమైనా మాట్లాడాడా నీ కొడుకుకు పేరు పెట్టేదానికి? తర్వాత అంకుల్ నాతో మాట్లాడినాడు, ఒకవేళ ఇది దేవుని చిత్తమైతే దేవుడు నీతో కూడా మాట్లాడాలా, మీరు మాకంటే చాలా సీనియర్లు, పెద్దవారు, ఎంతో అనుభవం కలిగిన వారు, నా కొడుకుకు మీరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అన్న. అప్పుడు నేను వాస్తవికంగా ఫలాని అధ్యాయంలో ఫలాని వచనం మీద నేను ప్రిపేర్ అయినాను, దేవుడు నాకు ఇది తలంపించినాడు అన్న. సరే అదే పెట్టండి అని చెప్పాను. తర్వాత ఆయన ఇచ్చిన మెసేజ్ ఇది, నువ్వు మరలా కుమారుని కని అతనికి లేవి అనే పేరు పెట్టేది. అప్పుడు నా బైబిల్లో రాసుకునేది ఆయనకు చూపించా.
చూడండి, దేవుడు అట్లా నా కుమారునికి లేవి అనే పేరు పెట్టాం. లేవి అంటే అర్థం ఏంటంటే దేవుని హత్తుకొనుట అని అర్థం. ఈ యొక్క లేవిని గురించి బైబిల్లో చాలా సంగతులు రాస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు. ఒకానొక సందర్భంలో నిర్గమాకాండంలో యెహోవా పక్షమున దేవుని పక్షమున ఎవరుంటారో రండి అని పిలిచినప్పుడు చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం ఎవరు వచ్చారో దేవుని పక్షాన చూద్దాం. 16వ వచనం. 32:26 నిలిచి యెహోవా పక్షముననున్న వారందరూ నా యుద్ధకు రండి అనగా, చూడండి, లేవీలందరూ యాడికి వచ్చినారంట? కూడి వచ్చినారు. అంటే లేవీలు దేవుని పక్షమున ఉన్నవారు, దేవుని హత్తుకొని ఉండేవారు. రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేవీలను గురించి బైబిల్లో చాలా సంగతులు రాస్తాడు. దైవజనుడు మోషే ఎప్పుడైతే ద్వారం దగ్గర నిలబడి ఆ పాలెం దగ్గర మాట్లాడుతూ ఉంటే లేవీలందరూ వచ్చేశారు దేవుని పక్షమున. అలాంటి వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. దేవుని పక్షమున ఉండేవారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పక్షమున ఉండేవారే దేవుని యొక్క సేవ, పరిచర్య, యాజకత్వమును చేయగలిగేవారు. ఇప్పుడు ఈ లేవీయులు ఎవరంటే దేవుని యొక్క యాజకులు. సంఖ్యాకాండంలోకి వెళ్దాం రండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 50వ వచనం. 1వ అధ్యాయం 50వ వచనం. చూడండి, కాబట్టి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపము. దేవుని సంఘములో దేవుని పరిచర్య కొరకు దేవుడు నియమించబడాలి దేవుని చేత. రెండవది, దేవునికి యాజకత్వమును చేయగలిగేవారు, పరిచర్య చేయగలిగేవారు దేవుని హత్తుకొని ఉండాలా, దేవుని పక్షమున ఉండాలా. అలాంటి వారిని దేవుడు తన మందిరములో అలాంటి వారిని నియమిస్తాడు. దేవుని యొక్క పరిచర్యలో ఉపకరణములన్నింటిలో మనం ఇక్కడ చూస్తాం. చెప్తుంటున్నాడు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు. కాబట్టి ఇలాంటి వారిని నువ్వు నియమించు. దేవుని యొక్క పరిచర్య వారే చేయాలా. ఏ అన్యుడు ప్రవేశించకూడదు. చదవండి 51వ వచనం. సాగబోవునప్పుడు లేవీలే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీలే దాన్ని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడేం పొందుతాడంట? మరణ శిక్ష. నేటి దినాల్లో చాలా సంఘములలో దేవుని హత్తుకొని ఉండకోకుండా, దేవుని పక్షమున ఉండకోకుండా, దేవుని ద్వారా దేవుని స్వరమును వినకోకుండా యాజకత్వం చేసేవారు ఎంతోమంది ఉన్నారు, పరిచర్యలు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. సపోజు ఆనంద బాబాను తీసుకుందాం. కొత్తగా వచ్చింటాడు, అనుభవం ఉండదు, ప్రార్థన అనేది తెలియదు, ఆరాధన అనేది తెలియదు. అలాంటి వ్యక్తిని నువ్వు పరిచర్య చేయి, లేకుంటే వాక్యం చెప్పు, లేకుంటే నువ్వు ఒక బాధ్యతగా సంఘ బాధ్యతగా ఉండంటే ఏమి అర్థమో కాదు.
అందుకే అన్న ఒక మాట అంటుంటాడు, సండే స్కూల్ నుంచి అనే మాట వాడతాడు. అవునా కదా? అంటే ఏంది? చిన్నతనంలో నుండి సండే స్కూల్లో నుంచి తాను ఎదిగిన విధానమును నేటి దినాల్లో యావత్ ప్రపంచంలో సంఘాలలో గొడవలు, అనేకమైన పరిస్థితులు, నెమ్మది లేని విధానము, దానికి ఒక వయసు, అనుభవము, ఆత్మీయత, ప్రార్థన, ప్రభును హత్తుకొనడము, ప్రభు కొరకు జీవించడము, ప్రభు కొరకు సమర్పించుకోవడము, ప్రభు కోసము త్యాగము చేయడము, ప్రతిదిని దేవుని కొరకు ఏది వెనకపోకుండా ఉండేవారిని పక్కన పెట్టి ఏమీ ఆత్మీయత లేని వారిని, అనుభవం లేని వారిని దేవుని సంఘములలో పరిచర్య చేయుటకు నేటి దినాల్లో వాడుతున్నారు. ఇది వాక్యానుసారంగా తప్పు. దేవుని బిడ్డలారా, ఇదే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 6వ వచనం, త్వరగా వెళ్దాం. వారు అతనికి పరిచారకులు. ఎవరు వారు? లేవి గోత్రికులు. 35వ వచనంలో ఉంది, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకొని వచ్చి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని. అహరోను ఎవరు? యాజకుడు. యాజకుని దగ్గర వీళ్ళు ఉండాలా, పరిచర్య చెయ్యాలా, యాజకునితో కలిసి చెయ్యాలా. కాబట్టి ఎంత అద్భుత రీతిగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు క్రమ పద్ధతిగా రాస్తూ వస్తున్నాడో మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్లోకి మనం వెళ్ళాము. లేవి అనగా హత్తుకొనుట అనే మాట మీద మనం కొన్ని వాక్యములు చూడనే ఉన్నాము. నెంబర్ 1, లేవీలను దేవుడు తన పరిచర్య కొరకు ఏం చేశాడంట? ఏర్పరచుకొనెను, ప్రత్యేక పరచుకొనెను అనేది మనము చూడగలుగుతుంటున్నాం. రెండవది, లేవీలు యెహోవా మందసమును మోయాలా. ఎవరు పడితే వాళ్ళు మోయకూడదు. అంటే లేవీలకు ఒక ప్రత్యేకమైంది. అందుకే ఓ లేవీలారా, ఓ లేవి గోత్రకర్తలారా, నేను మిమ్మలను ఏర్పరచుకున్నా. ఎందుకు ఏర్పరచుకున్నా? నా మందసమును మోయుటకు అని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మూడవది, లేవీలు యెహోవా సన్నిధిలో నిలిచి ఉండుటకు. లేవీలు ఎక్కడ ఉండాలి చెప్పండి? యెహోవా సన్నిధిలో నిలిచి ఉండాల. నాలుగవది, లేవీలు యెహోవాను సేవించేవారుగా ఉండాలా. వారిని గూర్చి రాస్తూ వచ్చినాడు. కాబట్టి లేవీలు ఎవరిని సేవించాలా? యెహోవాను సేవించాలా. ఐదవది, లేవీలు దేవుని మందిరానికి వచ్చే బిడ్డలందరినీ దీవించేవారుగా ఉండాలా. దీవించేవారుగా ఉండాలా. చూడండి ఎంత గొప్ప పరిచర్య దేవుడు లేవీలకు ఇస్తుంటున్నాడో మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఆరోదిగా ఇదంతా ఏంటంటే యాజకత్వము. యాజకులనుగా దేవుడు ఏర్పరచుకున్నాడు, యాజకులుగా దేవుడు చేశాడు. కాబట్టి మొదటిది, వారు ఏర్పరచబడ్డారు. రెండవది, మందసమును మోసేవారుగా ఉన్నారు. మూడవది, దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారుగా ఉన్నారు. నాలుగవది, యెహోవా దేవుని సేవించేవారుగా ఉన్నారు. ఐదవది, దేవుని మందిరంలోకి వచ్చే ప్రజలందరినీ బ్లెస్సింగ్ దీవించేవారుగా ఉన్నారు. ఆరవది, యాజకులుగా ఉన్నారు. యాజకుడు దేవుని హత్తుకొని ఉండాలా, దేవుని హత్తుకొని ఉండాలా. కాబట్టి లేవి అంటే ఇంత అద్భుతమైన అర్థము పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మనకు అనుగ్రహించాడు. నేటి దినములలో మనం ఎలాగున్నాం? దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఆయన మందసమును మోసే వ్యక్తులముగా మనమున్నామా? లేదంటే ప్రభు యొక్క భారమును భరించేవారంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో నిలిచి మొరపెట్టేవారముగా ఉన్నామా? మనము యెహోవాను సేవించేవారముగా ఉన్నామా? దేవా, నిజముగా ఇదిగో నన్ను బట్టిన మా బిడ్డలను మేము దీవించేవారముగా. అందుకే ఏం చేస్తారండి, ఎవరన్నా పెద్దవారు కనబడితే చిన్నవారు మమ్మలను బ్లెస్సింగ్ చేయండి అంటారు. సేవకులు కనబడితే మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. నేటి దినాల్లో దేవుని బిడ్డలారా, మనం ఇలాగనే ఉంటూ రావాలి. అందు నిమిత్తమై లేవీలను గురించి ఏం చెప్తాడు? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10వ వచనం.
8వ వచనం, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 8వ వచనం, 10:8 చదవండి. ఉమ్, 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 ఉమ్. అది నేను చెప్పిన మాటలు ఇక్కడ అన్నీ ఉన్నాయి. లేవీలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? దేవుని బిడ్డలారా, ఆయన నిబంధన మందసమును మోయుటకు, ఆయన సన్నిధిలో నిలుచుటకు, ఆయనను సేవించుటకు, ఆయన నామను బట్టి దీవించుటకు లేవి గోత్రపు వారిని దేవుడు ఏం చేసినాడో ఏర్పరచుకున్నాడు. ఈనాడు నీవు నేను కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు రాజులైన యాజక సమూహముగా నిన్ను నన్ను చేశాడే. చదవండి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2:9 చదవండి. ఆ, ఆ, ఆ. నిమిత్తము, వంశము, సమూహము. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము చేత ఎవరి పాపములు కడగబడ్డాయో, పరిశుద్ధపరచబడ్డారో వారందరూ రాజులైన యాజక సమూహంలోకి తెచ్చినాడు. లేవీలెవరో యాజకులు. కాబట్టి కొత్త నిబంధన ప్రకారం ఆయన రక్తంతో కడగబడిన నీవు నేనందరం ఎవరమో రాజులైన యాజక సమూహములో. దేవుని బిడ్డలారా, 3 సంగతులు హత్తుకొని ఉండుట అనే మాటలను గురించి మనము మన టైం యొక్క పరిధిలో మనం చూసుకోగలుగుతూ వద్దాం. ప్రతి క్రైస్తవుడు మొట్టమొదటిగా దేవునిని ఏం చేయాలంట చెప్పండి? హత్తుకోవాలా. హత్తుకోవడమే కాదు, హత్తుకుంటూ ఏమి చేయాలనేది వాక్యంలో రాస్తూ వస్తాడు. నెంబర్ 1, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, ఆయన రక్తంతో కడగబడిన వాడు మొట్టమొదటిగా దేవుని హత్తుకోవాలి. రండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4. అది మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు ఏమైనారంట? సజీవులనై ఉన్నారు. దేవుని హత్తుకొని ఉండేవారు ఎవరండి? సజీవులు. అంటే దేవుని హత్తుకుంటే సజీవులం. దీనికి ఒక మాట ఉంది. ఆ యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలోకి మనం వెళితే, ద్రాక్షవల్లి తీగలో ఏం చేయాలంట? హత్తుకొని ఉంటుంది. అది ఉన్నప్పుడే అదేమవుతుంది? ఫలించేది. అంటే జీవము కలిగింది ఉంటుంది, ఫలించేదిగా ఉంటుంది. అది కట్ చేసినాం అనుకో ఏమైపోతుంది? జీవం ఉండదు, ఎండిపోద్ది. అది మన దేవుని మనం ఎంత హత్తుకుంటామో అంత జీవించగలిగే వారముగా మనం ఉంటాం. ఆయనతో అంటుకట్టుబడిన వారముగా ఉండాలా. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 20వ వచనం, 10:20 చదవండి. ద్వితీయోపదేశ కాండం 10:20. భయపడి చాలు, దేవుని హత్తుకొని దేవుని సేవించే వారముగా ఉండాలా. మొదటిది దేవుని హత్తుకొని బ్రతికే వారముగా ఉండాలా, జీవించే వారముగా ఉండాలా. రెండవది దేవుని హత్తుకొని దేవుని బిడ్డలారా మనము సేవించే వారముగా ఉండాలా. ఇదే ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 22వ వచనం చదువు నాయన. 11:22. ఆయనను హత్తుకొని ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉండాలా. చూడండి, హత్తుకునేదే కాదు, సో దాని తర్వాత కూడా చెప్పగలుగుతున్నాడు. ఏదో హత్తుకొని ఉండమంటే అట్టనే ఉండడం అనేది కాదు. మనము ఆయనను హత్తుకోవడం ద్వారా మనము బ్రతుకుతాం, అంటే జీవిస్తాం. రెండవది, ఆయనను హత్తుకునేవారు ఆయనను సేవిస్తారు. మూడవది, ఆయనను హత్తుకునేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఇక్కడ మనకు రాస్తూ వచ్చినాడో చూడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునిని ఏం చేసినారంట? హత్తుకున్నారు. రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పుడు మొదటిది ప్రతి వ్యక్తి, నేను నువ్వు ఎవరమైనా సరే దేవుని హత్తుకొని ఉండాలా అనేది ఇక్కడ రాస్తూ వచ్చినాడు.
రెండవది, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మనం వెళితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎట్లా హత్తుకున్నారో మనం అలాగ హత్తుకోవాలా. రండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. 22:5 చదవండి. 22:5 22:5 ఏముందంటే, అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున దేవుని హత్తుకొని దేవుని సేవిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయనలో నడవాలను ఇక్కడ స్పష్టముగా రాయబడుతూ వచ్చిన మాటను మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, నీ నా జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. అందుకే చూడండి 23:8 ఏమంటాడు? ఇదే యెహోషువ 23:8, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోషువ 23:8. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో నేటి వరకును ఎట్లంట అనేక సందర్భాల్లో రక్షణ పొందుతారు, మార్మన్స్ పొందుతారు, దేవుని బిడ్డలుగా చేయబడతారు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రభువును హత్తుకొని ఎంతో బాగుంటారు. క్రమక్రమంగా దేవుని హత్తుకొని ఉండేది ఏమవుతుంది? మానుకుంటూ వస్తారు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నేటి వరకు యెహోవాని ఏం చేయాలంట? హత్తుకొని మనము జీవించాలా. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మొదటిది క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము దేవుని హత్తుకోవాలనే దాని గురించి చూశాము. రెండవది, మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎలాగన హత్తుకొని ఉన్నారో అలాగ ఉండాలని మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. మూడవది, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా దేవుని ఎలాగన హత్తుకున్నాడు. రండి ఆ మాట. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. 18:6. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నిటినీ ఎంత అద్భుతమైన మాట అండి. ఎవరండి ఈ వ్యక్తి? హిజ్కియా. చూడండి ఎంత చక్కగా చూస్తున్నాం మనం ఇక్కడ. యెహోవాను హత్తుకొని ఆయనని వెంబడించుటలో వెనుక తీయాలా. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ స్టడీలో మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించే ఈ మాటలను జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి మనము హత్తుకోవడమే కాదు, ఆయనను వెంబడించే వారముగా ఉండాలా. ఆయనను హత్తుకున్నవారు ఆయనను వెంబడిస్తారు. ఆయనను హత్తుకొని ఉండేవారు నేటి వరకు హత్తుకొని ఉంటారు. ఆయనను హత్తుకొని ఉండేవారు ఆయన కొరకు జీవిస్తారు, ఆయనను సేవిస్తారు, ఆయన మార్గంలో నడుస్తారు, ఆయన ఆజ్ఞలను గైకొనేవారుగా ఉంటారు అనేది పరిశుద్ధాత్మ యొక్క దేవుడు మనకి ఇక్కడ రాయించగలుగుతూ ఉంటున్నారు. ఇది కొత్త నిబంధనలో చూస్తూ వస్తే ఆనాడు ప్రజలంతా ఏం చేసినారంట? యేసు ప్రభువును హత్తుకొని వెంబడించినారంట. చూడండి, లూకా రాసిన సువార్త కొత్త నిబంధనలోకి వెళ్దాం. 19వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 49వ వచనం. 48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండురి గనుక ప్రజలందరూ వాక్యమును హత్తుకొని వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఎప్పుడైతే మన జీవితంలో వాక్యమును వినేదానికి ఆయనను హత్తుకుంటామో, ఎందుకంటే వాక్యమే దేవుడే వాక్యం. ఈనాడు చాలామంది సంఘాలలో ఆరంభ దినాల్లో, నేను చిన్నతనంలో కూడా దేవుని సంఘాల్లో ఉన్నప్పుడు ప్రార్థనకేమి, బైబిల్ స్టడీకేమి, స్వార్థకేమి, ఆయా కుడికలకేమి ఎంతో క్రయం చెల్లించి అనేక మంది వచ్చేవారు. నేటి దినాల్లో యావత్ ప్రపంచంలో సంఘాలలో ఎంతో సలగిలిపోతా ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యము కొరకై, ఆ వాక్యము దేవుని హత్తుకునేటట్లుగా చేస్తుందని, ఆ వాక్యము పాపము చేయకుండా కాపాడుతుందని, ఆ వాక్యము మనల్ని ఎంతో భద్రపరుస్తుందని నేటి దినాల్లో వాక్యము కొరకై ఆసక్తి లేని ప్రజలు ఎంతోమందిని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన మాటలను వింటూ ఆ వాక్యమును హత్తుకొని ఆయన కొరకు జీవించే బిడ్డలముగా ఉండాలనేదే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది.
కాబట్టి ఇది నాలుగవదిగా మనము లూకా రాసిన సువార్తలో ఆనాడు ఆ ప్రజలు అలాగున ఉంటూ వచ్చినారు. సరే, ప్రజలు లూకా రాసిన సువార్తలో అలాగున ఉంటూ వస్తే ఆది సంఘం, ఏ సంఘము? ఆది సంఘం. మనకంటే ఆది సంఘం ఎలాగుంటూ వచ్చిందంట? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. 11వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. 11:23 వచనం. 11:23 చూచి ఎవరి వ్యక్తి? స్టెఫెన్. తను శ్రమలలో ఉన్నాడు, మరణ పరిస్థితులలో ఉన్నాడు. వచ్చినాడు, అక్కడికి వచ్చి చూసినాడు దేవుని ప్రజలను, దేవుని సంఘాన్ని చూసినాడు. అతడు వచ్చి దేవుని కృపను చూచి ఏమంటున్నాడంటే, సంతోషముతో అంత్యొకయలో ఉన్న దేవుని ప్రజల కొరకై ఎంతగానో దేవుని ప్రజలు దేవుని స్థిర హృదయముతో ఏం చేస్తున్నారంట? హత్తుకొని ఉన్నారు. అంత్యొకయ సంఘం, అంత్యొకయలో దేవుని సంఘం ఉంది. ఆ సంఘం అనే దేవుని ప్రజలు, ఆ సంఘము ఎంత స్థిర హృదయముతో ప్రభువును హత్తుకొని ఉన్నారో మనం ఇక్కడ చూడగలుగుతుంటున్నాం. వచ్చే శ్రమలలో, వచ్చే ఉపద్రవములలో, వచ్చే కష్టములలో, వచ్చే నష్టములలో, వచ్చే మరణ పరిస్థితులలో, వ్యాధి బాధలలో, అన్ని పరిస్థితులలో దేవుని కృపను పొందగలుగుతున్న మనము దేవునితో లేదా ప్రభుతో స్థిర హృదయముతో హత్తుకొని ఉండాల. ఇది ఎంతో అవసరం. ఇదే 17వ అధ్యాయంలో ఏమంటాడంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 34 వచనం. 17:34 17:34 చూడండి. 17:34 నైనా, అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. తియోసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా అపోస్తులుడైన పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, సువార్త ప్రకటిస్తూ మృతుల పునరుత్థానమును గూర్చి వారికి వివరిస్తున్నప్పుడు కొంతమంది అసహ్యం చేసినారు, కొంతమంది అతనిని వదిలేసి వెళ్ళిపోయినారు. కింద వచ్చిన మనం దాని పై వచ్చిన చూసుకుంటూ వస్తే చూస్తాం అక్కడ. అయితే కొంతమంది ఏం చేసినారంటే, హత్తుకొని దేవుని యందు ఏముంచినారంట? విశ్వసించిరి. అపోస్తులైన పౌలు ఆయన పరిచర్యలలో ఆయన ప్రకటిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానమును గురించి, స్వార్థను గురించి ప్రకటిస్తున్నప్పుడు అక్కడ 32వ వచనంలో కొందరు అపహాస్యం చేసినారంట, మరికొందరు దీని గురించి చెప్పుచున్నది ఇంకొకసారి విందుమని చెప్పినారంట. అలాగున పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోతూ వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే, ఆయనను ఎంబడించి హత్తుకొని దేవుని యందు విశ్వసించారు. రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకుందాం. కాబట్టి క్రైస్తవులమైన మన జీవితంలో ఇలాంటి 5 అనుభవములతో మనం రావాలి. కాబట్టి మొదటిది, దేవుని బిడ్డలుగా మనమైన హత్తుకోవాలి. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగన హత్తుకున్నారో అలాగన హత్తుకోవాలి. మూడవది, హిజ్కియా ఎలాగనో దేవుని హత్తుకొని వెంబడించినాడో అలాగన మన జీవితంలో ఉండాలి. నాలుగవది, ఆనాడు ప్రజలందరూ దేవుని యొక్క వాక్యం కొరకు ఆశతో హత్తుకొని ఎలాగనో వాక్యం వింటూ వచ్చినారో అలాగన ఉండాలి. ఐదవది, అంత్యొకయ సంఘం స్థిర హృదయముతో హత్తుకొని ఎలాగన ఉంటూ వచ్చిందో అలాగన మనం ఉండాలనేది పరిశుద్ధాత్మ యొక్క దేవుడి రాత్రి ఇది మొదటి యొక్క మాటలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇది మనము ప్రభువును హత్తుకొని ఉండే దాని గురించి రాయబడిన సంగతులు. వ్యక్తిగతంగా అయిపోయి ఇప్పుడు ఏమైనా చెప్పండి, కుటుంబమైన. ఇప్పుడు కుటుంబం ఏం చేయాలా? ప్రభువును హత్తుకోవాలా. రెండవ భాగం ఇది. మన కుటుంబము ప్రభువును హత్తుకోవాలా. ప్రతి క్రైస్తవుడు భర్త, భార్య, పిల్లలు, లేదా పిల్లలు లేకపోతే భర్త, భార్య, కుటుంబం, పిల్లలు ఉంటే కుటుంబం. దేవుని బిడ్డారా, వీరు రెండవ భాగముగా మనం చూస్తే భార్య భర్తల విషయంలో ఎట్లుండాలా? ఆదికాండం చూడండి, త్వరగా ముగించుకుందాము. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం. 5:24 ఆదికాండం 5:24. హనోకు దేవునితో నడిచిన తర్వాత తర్వాత 3వ అధ్యాయం ఉంది. 24వ వచనం. క్షమించాలి, 2:24 కాబట్టి పురుషుడు విడిచి, కాబట్టి ఇప్పుడు భార్య భర్తలు ఎట్లుండాలా? హత్తుకొని ఉండాలి. చాలామంది భార్య భర్తలు హత్తుకొని ఉండరు.
తల్లిని విడిచి అనే మాట ఉంటే అదొక ఆ, ఆ, వాక్యం. అంటే తల్లిదండ్రులను మర్చిపోమని కాదు, తల్లిదండ్రులను విడిచిపెట్టమని కాదు, తల్లిదండ్రులను చూసుకోవద్దని కాదు. నీ జన్మమిచ్చిన తల్లి విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ భక్తితోనూ ఉండాలా. అలాగనే నీ సాటి అయిన సహాయకురాలైన భార్యను కూడా అలాగనే నువ్వు హత్తుకొని ఉండాలి. భార్యాభర్తలు హత్తుకొని ఉండుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం అదే మాట చూస్తాం. 31వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 5:31. ఆ వాక్యం కూడా చూద్దాం. 5:31. విడిచి హత్తుకొని ఉండుట ఏమొస్తుంది? ఏక శరీరము. ఈనాడు ప్రియ సహోదరుడా సహోదరి, కుటుంబముగా భార్యాభర్తలు చాలామంది ఏక శరీరముగా, ఏకభావముగా, ఏక మాటలు లేకుంటే హత్తుకొని ఉండేది లేదు. చాలామంది మాట్లాడుకోరు, ప్రార్థనలు చేయరు, ఆరాధన చేయరు, కలిసి ఉండరు, కలిసి సంభాషించుకోరు, కలిసి మాట్లాడుకోరు, లేదంటే కలిసి వారి జీవితంలో తీర్మానాలు చేసుకోరు. ఎంతో మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ భార్య ముందు పోతుంటే భర్త వెనకపోతుంటాడు, భర్త ముందు పోతుంటే భార్య వెనకపోతూ ఉంటుంది. ఎన్నో రీతులుగా ఉంటారు. కుటుంబము ఎట్లుండాలా? హత్తుకొని ఉండాలా భార్యాభర్తలు. ఇది మనం చూస్తుంటున్నాం. అలాగనే చూస్తాం, ఒక భార్యాభర్తల గురించి చూస్తాం. ఎవరు? యాకోబు, రాహేలు. చూడండి ఆ మాట 29:34 ఆదికాండం. వాళ్ళు ఎట్టున్నారో చూడండి. 29:34 చదువునైనా. 29:34. చాలు. నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండేను అంటే భార్య చెప్తుంది, నా భర్త నన్ను హత్తుకొని ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి కుటుంబముగా మనం హత్తుకొని ఉండాలా. ఆ కుటుంబంలోకి ఇంకొకరు వస్తారు. ప్రభుని కొడుకు ఇచ్చినాడా? కొడుకు ఇచ్చిన తర్వాత ఎవరు వస్తారు? కొడుకుకు భార్య వస్తుంది. ఆ భార్య కుటుంబానికి ఏమైపోతుంది? కోడలు అయిపోతుంది. అత్త కోడలు కూడా హత్తుకొని ఉండాలంట. బైబిల్లో ఉంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూడండి ఆ మాట. 1వ అధ్యాయం 14వ వచనం. ఓర్ప ఒక కోడలు ఏం చేసింది? ఎవరు ఆ కోడలు? అత్త ఎవరు? నయోమి. రూత్ ఏం చేసింది? ఆమెను హత్తుకొనెను. కోడలు అత్త హత్తుకొని ఉండడం బైబిల్లో ఇదే. నేటి దినాల్లో మాత్రము భౌతికంగా అనేకమైన కుటుంబాల్లో హత్తుకొని ఉండేది చాలా అరుదు. కొన్ని కుటుంబాలలో ఉన్నారు హత్తుకొని. సింహాద్రిపురంలో ఒక రెడ్డిస్ ఫ్యామిలీ ఉంది, మా మందిరం దగ్గరే. అతనికి 2 కొడుకులు అయితే 2 కొడుకులు, కోడన్లు, అత్త మామ అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. కొన్ని కొమిటల కుటుంబాలలో కూడా కలుసుకొనే ఉంటారు. దేవుని బిడ్డల, ప్రభు బిడ్డలైన మన జీవితంలో అత్త కోడన్లేమి, భార్యాభర్తలేమి, తల్లిదండ్రులు పిల్లలేమి హత్తుకొని జీవించాలా. ప్రభును హత్తుకుంటే ఆటోమేటిక్గా కుటుంబంలో కూడా మనం ఎట్టుంటాము? హత్తుకొని ఉంటాం. కుటుంబంలో మనం విడిపోతున్నామంటే ప్రభును సరైన విధానంలో హత్తుకొని ఉండడం లేదనేది ఇక్కడ మనకు స్పష్టంగా మనము చూడగలం. కాబట్టి మొదటిది వ్యక్తిగతంగా మన దేవుని హత్తుకొని ఉండుట గురించి చూశాము. రెండవది కుటుంబమును భార్య భర్తలేమి, అత్త కోడన్లేమి, పిల్లలు తల్లిదండ్రులేమి మనము హత్తుకొని జీవించాలా. మూడవది ఏమి హత్తుకొని ఉండాలనో చూసుకొని ముగించుకుందాం. ప్రతి క్రైస్తవుడు చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకోవాలంట. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఆ మాట చూడండి. రోమా 12:9. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చెడ్డదానిని ఏం చేయాలంట? మనము అసహించుకోవాలా. మంచిదిని మనము హత్తుకొని ఉండాలా. ఆ మంచిదేదో మనకు తెలుసు, ఆ మంచిదే మనం కలిగి ఉండాలా.
అనేక సందర్భాల్లో నేడు దినాల్లో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా చెడ్డది మన జీవితంలో ప్రవేశించడం బట్టి మంచి దాంట్లో మనము లేము. అయ్యా ఆయన మంచివాడయ్యా, ఆయన మంచి అక్కయ్య, ఆయన మంచి అన్నయ్య. ఆ, వ- సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. కాబట్టి చెడ్డదాన్ని ఆశ్రయించుకోవాలా, మంచిదాన్ని హత్తుకొని ఉండాలా. ఆ మంచిదేంది? దేవుని యొక్క వాక్యం. 119వ కీర్తన 31వ వచనం. 119వ కీర్తన 31వ వచనం. ఆ, ఆ, అది నేను నీ శాసనములను ఏం చేసినాను? హత్తుకొని ఉన్నాను. శాసనములు ఏంటి? దేవుని యొక్క వాక్యం. వాక్యాన్ని మనం ఏం చేయాలా? హత్తుకోవాలా. వాక్యం మనం ఎప్పుడు చదవాలా, వాక్యమును ధ్యానించాలా, వాక్యం మన హృదయంలో ఉండాలా. వాక్యం ఎంత మంచిదంటే అంత మంచిది. వాక్యము చెడ్డదని ఎక్కడ రాయబల్లా. ఈ వాక్యమే మనల్ని బలపరిచేది, ఈ వాక్యమే మనల్ని ధైర్యపరిచేది, ఈ వాక్యమే మనకు నిరీక్షణ ఇచ్చేది, ఈ వాక్యమే మనల్ని ప్రోత్సహించేది, ఈ వాక్యమే మనల్ని ఎంతో ముచ్చటించేది, ఈ వాక్యమే మనకి ఎంతో సమాధానం ఇచ్చేది, ఈ వాక్యమే ఎంతో మనకు నెమ్మదినిచ్చేది. అందుకే రా, వాక్యం దగ్గరికి రా, వాక్యం చదువు, వాక్యమును విను, వాక్యమును గైకొను, వాక్యానుసారంగా జీవించు. వాక్యం ఎంతైతే మనం కలిగి ఉంటామో చెడ్డదాన్ని అంత మనం ఏం చేస్తాం? అసహించుకుంటాం. అందుకే అన్నాడు కదా 11లో దావీదు, 119:11లో నీ వాక్యమును నా హృదయంలో 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. అది దేవుని వాక్యం అనే మంచిది మన హృదయంలో ఉంటే చెడ్డది మనం పాపం ఉండదు అనమాట. పాపం చేయమన్నమాట ఉంది కదా, అక్కడ ఉంది. అందుకే ఉపమానము రీతిగా ఒక మాట చెప్పాడు. మనం అక్కడికి వెళ్ళాం. కానీ మంచి నేలన పడిన విత్తనం ఏమైంది? అది 30దంతలుగా, 60దంతలుగా, 100 పొలం లేకొచ్చింది. కొన్ని విత్తనాలేమో ముండ్ల పొదలో పడ్డాయి, ఆ ముండ్లు ఏం చేసినాయి? అణిచేసినాయి. ఇంకొక చోట పడింది. ఎక్కడ పడింది? రాతి నేలన పడ్డాయి. పక్షులు వచ్చి ఏం చేసినాయి? ఎత్తుకొని పోయినాయి. మంచి నేలన పడినేటివి. ఆ మంచి నేలే మన హృదయం. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే 30దంతలు, 60దంతలు, 100 ఫలభరితంలోకి వస్తాం. అప్పుడు అంటాడు, నీవు బహుగా ఫలించుట వలన నా శిష్యుడవు. రాత్రికాల సమయంలో ముగించక ముందు, లేవి అంటే అర్థం ఏంటంటే హత్తుకొనుట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ లేవికి 2 కింద ఇచ్చినాడు. ఊరీము, తుమ్మీము. ఏంటివి? ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం, వచ్చే బేస్తారం బ్రతికుంటే మనం దాని సంగతులను కూడా ధ్యానించుకుందాం. ఈ ఊరీము, తుమ్మీము ఏంటి అనేది స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. దాని అర్థాలు ఏంటి దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. కాబట్టి అట్లో ఈ రాత్రికాల సమయంలో ఈ కొద్ది మాటలు ఈ బైబిల్ స్టడీలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అన్న వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తాడు. రండి అన్నగారు, వాక్యం కొరకు మైకులోకి రా, ఇక్కడ రా. అన్న ప్రార్థన చేస్తాడు. మైకులో పడు. ప్రేమగల తండ్రి, జయంగల దేవ, మహోన్నతుడి, సర్వాధికారి, కృపా సత్య స్వరూపుడైన గొప్ప దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మా దేవ, బైబిల్ స్టడీ కొరకై ఎన్నికలైన మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకొని తీసుకొచ్చిన స్తోత్రాలు. మోషే దేవ తన యొక్క ఇశ్రాయేలు జనాంగం విషయమై ప్రభా వారిని ఆశీర్వదిస్తూ మరి రూబేను గురించి, యూదా గురించి, లేవి గురించి ఆత్మీయమైనటువంటి ఎన్నో మాటలు మా మధ్యకి తీసుకొచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. గొప్ప దేవ, లేవి అనే మాటకు హత్తుకుని ఉండాలని సెలవిచ్చినావు. గొప్ప తండ్రి, లేవి ద్వారా ఆ యొక్క పేరు ద్వారా ప్రభువును హత్తుకొని జీవించే విషయంలో ప్రభువుతో కలిసి అంటగట్టి పడి ఉండడం ద్వారా ఎంతో ఆశీర్వాదం
కలిగి ఉంటామని సెలవిచ్చినావు. అంతేకాదు లేవి మందిరంలో పరిచర్య చేసే విధంగా లేవీయులు ప్రభువా యాజకత్వం చేసేవారుగా, లేవీయులు ప్రభువా అందరినీ ఆదరించేవారుగా, లేవీయులు అందరినీ దీవించేవారుగా, లేవీయులు యాజకత్వంలో ప్రభువా మరి మీతో కలిసి నడిచేవారుగా, ప్రభువా మరి ఆనోకు విషయంలోనూ అలా ప్రభువా మరి లేవీయులు ఇశ్రాయేల్ ప్రజల్లో ప్రభువా ప్రత్యేకింపబడిన వారుగా ఉంటూ వస్తూ ప్రభువా ఎంతగానో మిమ్మల్ని హత్తుకొని జీవించడం ద్వారా దేవా సంఘక్షేమ నిమిత్తమై దేవుని మనసు మోసేవారుగా ప్రభువా మరి మీ కొరకై సమర్పణ కలిగి జీవించేవారుగా, యాజకత్వ ధర్మం కలిగి ఉండేవారుగా మీరు చూపిస్తూ వచ్చిన ఆత్మీయ పాఠాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాలో మళ్ళీ తండ్రి అటువంటి హత్తుకొని జీవించకుండా లోకం హత్తుకొని జీవిస్తే తండ్రి మరణశిక్ష అని సెలవిచ్చినావు. అవును తండ్రి, లోకానికి దూరం కలిగి ప్రభువును హత్తుకొని ప్రభువును సేవించి ప్రభువును మాటలు కలిగి ప్రభువా మరి ప్రభువును నిరంతరం హత్తుకొని జీవించి ఎంతో ఆత్మీయమైనటువంటి విధంగా మేము ఫలించాలని ప్రభువా మా మనోత్తరాలు వెలిగించినందుకే స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాము. జీవన దేవా నమ్మదం తండ్రి, ఎంతోమంది ప్రభువా మరి చివరి దినాల్లో మీరు ఆకర్షణ దినాల్లో ఇటువంటి ఆత్మీయమైన మాటలు హృదయంలో లేకపోవడం ద్వారా దేవా మరి బండ మీద పడినటువంటి విత్తనాలు ఏ విధంగా తండ్రి పక్షులు వచ్చి తీసుకుని పోను అలా ప్రభువా మరి ఆ విత్తనాలు తీసుకుని పోయే విధంగా వాక్యం తీసుకుని పోయే విధంగా ఉండే దినాలు ఉంటున్నాయి. గొప్ప తండ్రి, మంచి నేల పడే విత్తనాలు ఏ విధంగా 60 90 100 ఫలించే విధంగా ఉండాలని మీరు సెలవిస్తూ రాగలిగినారు. గొప్ప తండ్రి, చివరి దినాల్లో మంచి నేల పడే విత్తనాలు మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని మీరు వచ్చినప్పుడు తండ్రి బలా నమ్మకమైన దాసురాలని నేను అనిపించుకోగలటు కృప చూపుము. గొప్ప తండ్రి, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం నాయన. నిరంతరము మీ యొక్క వాక్యాన్ని నాలో మాలో మా హృదయాల్లో ఉంచుకొని మేము ఆత్మీయ ఫలింపులు పొందే విధంగా మమ్మల్ని నిరంతరం తండ్రి మీతో జత కట్టబడే వారుగా చేయమని కూడా వేడుకోవచ్చున్నాం తండ్రి. హిజ్కియా తన జీవిత యాత్రలో ప్రభువా మీతో ఎంతో హత్తుకొని జీవిస్తూ రాగలిగినాడు, ఫలించగలిగినాడు. అలా ప్రభువా ఎంతోమందిని మీరు మాకు ఉపమాన రీతిగా తెలియపరిచినందుకు ఇక్కడ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా ప్రభువా మరి వాతావరణ తేటగా ఉంచి ప్రభువా మీ ఆత్మీయ మాటలు మాకు హృదయంలో నిండి హృదయానుసారంగా ప్రభువా లేవీలు ఎలాగ తండ్రి హత్తుకొని ఉన్నారు అలాగ తండ్రి మేము అలాగ మందిరంలో పరిచయం చేసే విషయంలోనూ అలా ప్రభువా లేవీలు వారే ప్రభువా మేము ఉండుటకు కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని అలాగ తండ్రి ముందున సమయం కూడా దేవునికరంగా ఉంచి నడిపించమని క్రీస్తునామమున ఆరాధించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ యొక్క దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.